చాలా మంది అనుకుంటున్నారు కోట్ల మంది స్నానం చేస్తున్నారు కదా, నీళ్లు మురికైపోయి ఉంటాయని చెప్పని అనుకుంటారు. నీళ్ళు అయితే మట్టితో ఉంటాయి వాస్తవం, కానీ చాలా ఫ్లోటింగ్ అంటే చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ ఫ్లోటింగ్ చూస్తే ఎంత ఇదిగా ఉందన్నది కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్. మహాకుంభమేళలో స్నానం చేసిన తర్వాత చాలామంది నీళ్ళు అయితే తీసుకెళ్తారు. ఆ నీళ్ళు తీసుకెళ్ళే డబ్బాలు ఇవన్నీ కూడా మనకి దగ్గర ప్రాంతంలో కూడా దొరుకుతాయి. దూరం ఫస్ట్ ఎక్కడి నుంచో మోసుకు తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఈ రకంగా స్నానం అయిపోయిన తర్వాత నీళ్ళు తీసుకునే వాళ్ళకి ఇంకోటి ఏంటంటే, కొంతమంది అక్కడ 50 రూపాయలు 100 రూపాయలు కూడా తీసుకుని కొంచెం ముందుకెళ్ళి అక్కడ లోకల్ వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ మధ్య నుంచి తీసుకొస్తా నీళ్ళు, మీకు బాగుండే నీళ్ళు అని చెప్పని కూడా తీసుకొస్తూ ఉంటారు. అదొక బిజినెస్ అనుకోండి. ఈ రకంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే ఉన్నాయి. ప్రతి ఒక స్తంభానికి మనకి ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ దగ్గర మనం ఒక ల్యాండ్ మార్క్ కింద పెట్టుకుని స్నానాలకు వెళ్ళే వాళ్ళు వెళ్తే ఇబ్బంది లేకుండా అయితే ఉంటారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఎవరైతే ఉంటారో ఆ చదువురాని వాళ్ళు ఎవరన్నా కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం తప్పిపోయాము అని చెప్పంటే మనం పరిస్థితి ఏంటి అనేది కూడా మనం ఒక మాటలో చెప్పలేము. ఎందుకంటే కమ్యూనికేషన్ చేసుకోవడానికి లాంగ్వేజ్ చాలా ప్రధానం. అది అందరికీ తెలియదు. నేనైతే ఒక్కనే వెళ్ళాను. నాకు ప్రయాణంలో నవీన్ అనే కుర్రోడు, ఖమ్మం కుర్రోడు పరిచయం అయ్యాడు. ఇద్దరం కలిసి మేము శుభ్రంగా ఇవన్నీ కూడా చాలా చక్కగా చూసుకుంటా, ఇద్దరం తప్పిపోకుండా ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకుంటా ఇబ్బంది లేకుండా అయితే మా ప్రయాణం అయితే సాగిపోయింది. గంగా నది ప్రవాహం, ఎందుకంటే చాలామంది ఏంటంటే అయ్యి బాబాయ్ మురికి నీళ్ళు ఉంటాయా అది ఇది అని చెప్పి చాలా ఆలోచనలు అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రవాహం చూడండి ఎంత స్పీడ్గా వస్తుందంటే ఒక మాటలు అయితే చెప్పలేము. అక్కడ ఒకటి పడ్డాడంటే శుభ్రంగా కిలోమీటర్ల దూరం కొట్టిపోయే అంత ప్రవాహం అయితే వస్తుంది. కాబట్టి మహాకుంభమేళాలో మనకి ఏదో నీళ్లు సరిగ్గా ఉంటాయి లేదా అటువంటి ఏదో ఆలోచనలు అయితే అవసరం లేదు. అద్భుతమైన ఏర్పాట్లు అయితే చేశారు. అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు అయితే కామన్గా అయితే ఉంటాయి. మనం టీవీలో వీడియోలో ప్రయాగరాజ్ కుంభమేళా అని చెప్పని అనగానే మనకి వంతెనలు అయితే మనం కామన్గా చూస్తూ ఉంటాం వీడియోలో.